భక్తసులభుడు ఆపన్న ప్రపన్నుడు అయిన విష్ణుదేవుడు గజరాజు రక్షణకు బయలుదేరి వెడుతున్నాడు. సరే, నీతో పాటు నడవలేక వస్తున్న తల్లి లక్ష్మీదేవి పరిస్థితిని కూడా గమనించాలి కదా స్వామి. శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. గజరాజును రక్షించాలని తొందరలో ఎవరికి ఏమీ చెప్పకుండానే, కనీసము ఎక్కడికి వెడుతున్నాడన్న సమాచారమైనా ఇవ్వకుండానే వెడుతున్నాడు శ్రీ మహావిష్ణువు. వినోదమాడుతున్నప్పుడు ఆయన చేతిలో ఉండిపోయిన తన చీర కొంగు పట్టును ఆయన వదలకపోవడముతో చేసేదేమీ లేక ఆయన వెనకే పరుగులాంటి నడకతో తాను కూడా అనుసరిస్తోంది శ్రీ మహాలక్ష్మి. ఆ సమయములో ఆమె స్థితిని కొంత భాగము వివరించిన తరువాత మరికొంత ఈ పద్యములో వివరిస్తున్నారు మహాకవి పోతన. నిటలాలకములంట నివుర ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నలుల జోపగజిల్కలల్ల నల్లన చేరి ఓష్టబింబద్యుతులొడియనురుకు సుఖముల దోర జక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెసగు మీన పంక్తుల దాట మొయిదీగతో రాయసంపాలతలు మింట సరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుశయుగంబుదాకి క్రౌజూపు మెలత మొగిలు పిరిది మెరగు దీవయుబోలే జలద వర్ణు వెనుక దనెడునప్పుడు మేఘము వెంబడి మెరుపు తీగలాగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంట వెడుతోంది. ఆ సమయంలో ఆమె నుదుటిని కప్పిన ముంగురులను సవరించుకోబోతే పద్మములాంటి ఆమె వదనం నిండా తుమ్మెదలు ఊసురుకున్నాయి. వాటిని తోలుతుంటే ఆమె పెదవులను చూసి దొండపండేమో అనుకుని చిలుకలు వచ్చాయి. వాటిని తోలుతుంటే మీనముల వంటి ఆమె నేత్రములను చూసి ఆకాశగంగలోని పెద్ద పెద్ద చేపలు ఎగిసిపడ్డాయి. వాటిని తప్పించుకోగానే ఆమె శరీరపు మెరుపు చూసి ఆ దేహలతని వరుసుకోవడానికి మెరుపు తీగలు బారులుగా వచ్చాయి. ఆ మెరుపు తీగలను దాటగానే చక్రవాక పక్షుల దంటలు వచ్చి గుండ్రటి ఆమె స్తనద్వయాన్ని తాకాయి. విను వీధింజను దేరగాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావధిష్ణు యోగీంద్ర హృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకారిష్ణు నవోల్లసదిందిరా పరిచరిష్ణున్ జిష్ణురోజిష్ణుని. విష్ణుమూర్తి రాక్షసుల జీవన గతులను నశింపజేసేవాడు, దయారసము కలిగిన వాడు, యోగుల హృదయ వనములలో విహరించేవాడు, గొప్ప ఓర్పు గలవాడు, భక్తుల గొప్పదనాన్ని వృద్ధి చేసేవాడు, నవ యవ్వనంతో వెలుగొందే లక్ష్మీదేవితో కలిసి విహరించేవాడు, జయశీలుడు, ప్రకాశవంతుడు. ఆకాశ మార్గంలో వస్తున్నట్టి భగవంతుని దేవతలు చూశారు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.